హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను టాక్సిక్ టీజర్ గురించి డిస్కస్ చేసుకుందామని. జస్ట్ ఇప్పుడే 9:35 టీజర్ అనేది రిలీజ్ అయిందండి. దాని గురించి ఈ వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. టాక్సిక్ జస్ట్ ఇప్పుడే 9:35కి పాన్ వరల్డ్గా రిలీజ్ అయిందండి. పాన్ వరల్డ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయిందండి. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్ చెప్పినా కదా ఆల్రెడీ. ఈ మూవీ అనేది పాన్ వరల్డ్ మూవీ అండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి 600 crores వరకు బిజినెస్ వచ్చిందండి. 630 crores ప్లస్ కలెక్షన్స్ అనేవి కలెక్ట్ చేస్తే మూవీ అనేది హిట్ కింద కన్సిడర్ చేస్తారండి. బ్రేక్ ఈవెన్ అదే అండి. ఇక టీజర్ చూసుకుంటే ఒక 1 minute 56 seconds టీజర్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ అండి. దాని మధ్యలో యష్ గారి ఎంట్రీ ఉంటుందండి, వేరే లెవెల్ అండి. ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యష్ అండి. ఆఫ్టర్ 3 to 4 years తర్వాత కేజీఎఫ్ తర్వాత మళ్ళీ రావడం అనేది వేరే లెవెల్ అండి. మధ్యలో మనం రామాయణం వస్తుందేమో, దాని తర్వాత ఇది వస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ మూవీ రావడము March 19th దురంధర్ 2తో పోటీగా రిలీజ్ అవ్వడం అండి, అది వేరే లెవెల్ అండి. టీజర్ అనేది రిలీజ్ చేసిన రియల్లీ టీజర్ మొత్తం గూస్ బంప్స్ ఉందండి. మెయిన్గా ఈ మూవీ స్టోరీ వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్పెక్టెడ్ చెప్తున్నానండి, ఉంటుందో లేదో నాకు తెలియదు. 1940 to 1970 మధ్యలో జరిగిన పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా అనుకుంటండి. అప్పట్లో మీకు తెలిసినాకంటే ట్రాఫికింగ్, స్మగ్లింగ్ అన్నీ బాగుంటాయి. దాని మధ్యలో ఈయన దానికోసం పోరాడాడో లేదంటే ఆ బిజినెస్లో ఒక పార్ట్ ఈయన తర్వాత పక్కన చేసేసినారో అనేది మనకు తెలియదండి. టీజర్లో కూడా మనకు అంతగా కనిపిస్తుంది. టీజర్లో ఓన్లీ మెయిన్ ఎలివేషన్స్ ప్లస్ లుక్స్ ప్లస్ వైలెన్స్, అడల్ట్ కంటెంట్, దీని గురించి ఫోకస్ చేసినారండి. లిటరల్ నేను చెప్తున్నానండి, పిచ్చ పీక్స్ ఉంటాయండి వైలెన్స్. ఈ మూవీలో ఉన్న వైలెన్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో చూస్తున్నాము, టీజర్లోనే వేరే లెవెల్ వైలెన్స్ ఉందంటే మీరు ఆలోచించండి మూవీలో ఎట్లా ఉంటుందో వైలెన్స్. టీజర్లో ఇంత చూపిస్తారంటే ట్రైలర్లో ఇంకెంత వైలెన్స్ చూపిస్తారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉందండి. యష్ గారి బాడీ మాడ్యులేషన్స్, ఆయన కేజీఎఫ్ నుంచి ఇక్కడికి బాడీ చేంజెస్, ప్లస్ ఆయన స్టైల్ అనేది, ఆ బియర్డ్, హెయిర్ స్టైలు, ప్లస్ ఆయన లాంగ్వేజ్ అనేది వేరే లెవెల్ ఉందండి. టీజర్లో కూడా చాలా ఉంది అడల్ట్ కంటెంట్, బూతులు అనేది ప్లస్ కంటెంట్ అనేది ఉంది. మూవీలో కూడా మేబీ ఉండొచ్చు, మరి అంత కాకపోతే కొంచెం వరకు అయితే అడల్ట్ కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా మూవీ అనేది ఏంటి అనేది డిస్కస్ చేయగలుగుతామండి. ఫస్ట్ నేనే రివ్యూ ఇస్తున్నానండి. చూడంగానే లిటరల్ అండి గూస్ బంప్స్ అండి టీజర్. చూడండి, అవైలబుల్ ఉంది. తెలుగులో చూడండి, తెలుగులో, హిందీలో చూడండి, హిందీలో అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉందండి. లిటరల్లీ చెప్తున్నా కదండి, ఇన్నిసార్లు చెప్తున్నానంటే టీజర్ అనేది ఎంత బాగుందో ఆలోచించండి. ప్రతి ఒక్క ఎలివేషన్ అండి, ఇప్పటివరకు మనం తమిళ్లో చూసినంత ఎలివేషన్స్ ఏ మూవీలో చూసి ఉండలేదు అని అయితే బయటకి వస్తుంది. ఈ టీజర్ చూసి చెప్పండి ఎట్లా ఉంటుందో. హిట్, యానిమల్, ఇలాంటి మూవీస్ అన్నీ మిక్స్ చేసి ఒక 4 times ఎంత ఉంటుందో వైలెన్స్, అంత వైలెన్స్ అనేది మనకి టీజర్లో కనిపిస్తుందండి. ప్లస్ యష్ యొక్క లాంగ్వేజ్, కొంచెం లాంగ్వేజ్ అనేది వేరే లెవెల్ ఉంది, వేరే లెక్క ఉంది, కానీ టీజర్కి నాకు తెలిసి మూవీ కంటెంట్కి తగ్గట్టే ఆ లాంగ్వేజ్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నానండి. చూద్దాం, ఇక ఫర్దర్గా ట్రైలర్ వస్తే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి వీడియోస్కి.